హలో గైస్, ఇవాళ వీడియోలో మనం పాలిటీ టాపిక్ చూసుకుందాము. యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. ఇది ఆర్టికల్ 1 నుంచి 4 వరకు ఉంటుంది. ఆర్టికల్ 1 వచ్చేసి ఇండియా దట్ ఈస్ భారత్ దట్ షిల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్ నేమ్ అండ్ టెరిటరీ ఆఫ్ ద యూనియన్ అన్నమాట. అంటే మన ఇండియా అది భారత్, అది మన ఇండియన్ స్టేట్స్ అన్నింటికి యూనియన్ అని చెప్పి ఆర్టికల్ 1లో చెప్తారు. ఆర్టికల్ 2లో వచ్చేసి అడ్మిషన్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్టేట్స్. ఇప్పుడు వేరే బయట దేశాల నుంచి కూడా మనం ఎక్వైర్ చేసుకోవచ్చు కదా స్టేట్స్. ఆ విధంగా ఫామ్ అయిన కొత్త స్టేట్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా ఆ న్యూ స్టేట్స్ని ఫామ్ చేయడం ఆర్టికల్ 2లో. ఆర్టికల్ 3లో కూడా మనకు ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ ఉంది. ఏంటి అంటే మన ఇప్పుడు ఏపీ అండ్ తెలంగాణ ఎట్లా డివైడ్ అయిపోయినాయి, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ అనే కొత్త స్టేట్ ఒకటి ఫామ్ అయింది కదా, అది ఆర్టికల్ 3 ప్రకారం అన్నమాట. మన ఇండియాలోనే ఉన్న స్టేట్స్ దాంట్లో నుంచి ఒక కొత్త స్టేట్. ఇంకా ఆల్టరేషన్, బౌండరీస్, నేమ్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఈ స్టేట్స్ యొక్క బౌండరీస్ చేంజ్ చేయడం కానీ, నేమ్ చేంజ్ చేయడం కానీ, ఇలాంటివన్నీ ఆర్టికల్ 3లో వస్తాయి. డిఫరెన్స్ గుర్తుంచుకోండి. ఆర్టికల్ 2నేమో ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ అవుట్ సైడ్ ఇండియా, బయట నుంచి వేరే కంట్రీస్ నుంచి. అదే ఆర్టికల్ 3 అయితేనేమో ఇన్సైడ్ ఇండియా న్యూ స్టేట్స్ అయినా, ఆల్టరేషన్ ఆఫ్ బౌండరీస్ అయినా, నేమ్స్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ స్టేట్స్ అయినా కూడా. ఆర్టికల్ 4 వచ్చేసి లాస్ మేడ్ అండర్ ఆర్టికల్ 2 అండ్ ఆర్టికల్ 3. ఇదేంటి అంటే ఇప్పుడు మనకి ఆర్టికల్ 1 షెడ్యూల్ 1 అంటే ఏంటి, టెరిటరీ కదా. మనకు 12 షెడ్యూల్స్ ఉంటాయి కదా, దాంట్లో షెడ్యూల్ 1 వచ్చేసి టెరిటరీ గురించి చెప్తుంది. ఇప్పుడు మనము బౌండరీస్ చేంజ్ చేస్తాము, నేమ్స్ చేంజ్ చేస్తూ ఉంటాం కదా, ఆ చేంజెస్ ప్రకారం మనకి ఆర్టికల్ 4లో కూడా ఏం చేంజెస్ జరిగినాయో మెన్షన్ చేస్తారన్నమాట. మళ్ళీ ఇంకా షెడ్యూల్ 1తో పాటు షెడ్యూల్ 4 అంటే రాజ్యసభలో సీట్స్ అలొకేషన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు బౌండరీస్ చేంజ్ అయితే కాన్స్టిట్యుయెన్సీస్ కూడా చేంజ్ అవుతాయి. దాన్ని బట్టి రాజ్యసభ సీట్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. సో మనకి షెడ్యూల్ 4లో కూడా చేంజెస్ జరుగుతాయి అన్నమాట. షెడ్యూల్ 1లో, షెడ్యూల్ 4లో కూడా పైన జరిగిన చేంజెస్కి కాన్సిక్వెన్సెస్ చేంజెస్ ఉంటాయి. సో ఆ చేంజెస్ని మనకు ఆర్టికల్ 4లో మెన్షన్ చేస్తారు. ఆర్టికల్ 1లో వచ్చేసి నేమ్ అండ్ టెరిటరీ ఆఫ్ యూనియన్ అంటే ఇండియా దట్ ఈస్ భారత్ షెల్ బి ద యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఆర్టికల్ 2లో వచ్చేసి అడ్మిషన్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్టేట్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇండియా అనమాట. ఆర్టికల్ 3లో వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ అంటే మన టెరిటరీలోనే, మన ఇండియా భూభాగంలోనే కొత్త స్టేట్స్ని తీసుకురావడము. ఇంకా ఆల్టరేషన్ ఆఫ్ బౌండరీస్, ఏరియాస్, నేమ్స్, ఇవన్నీ కూడా మనకి ఆర్టికల్ 3లో వస్తాయి. ఆర్టికల్ 4లో వచ్చేసి మనకి 2లో 3లో జరిగిన చేంజెస్ ఉంటాయి కదా, ఈ చేంజెస్ ప్రకారము మనకి షెడ్యూల్ 1లో చేంజ్ జరుగుతుంది, షెడ్యూల్ 4లో చేంజ్ జరుగుతుంది కాన్సిక్వెన్సెస్గా. వాటిని మనకి ఆర్టికల్ 4లో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇవి 4 ఆర్టికల్స్ యూనియన్ అండ్ టెరిటరీస్లో ఉన్నవి. యూనియన్ అండ్ టెరిటరీ ఇందాక చూసుకున్నాం కదా, ఆర్టికల్ 1 to 4 అది పార్ట్ 1 కింద వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సిటిజన్షిప్, ఇది పార్ట్ 2. దీంట్లో కవర్ అయ్యే ఆర్టికల్స్ వచ్చేసి ఆర్టికల్ 5 నుంచి 11 వరకు. ఇదేంటి అంటే ఈ సిటిజన్షిప్లో మనకి పర్సన్స్, ఇండివిజువల్స్ సిటిజన్ అక్వైర్ చేసుకోవడం ఎలా, లేకపోతే సిటిజన్ని ఏమంటారు రిజెక్ట్ చేసుకోవడం, అంటే వాలంటరీ రిజెక్టింగ్ సిటిజన్షిప్ అవ్వడం ఎలా, సిటిజన్షిప్ పోగొట్టుకోవడం ఎలా అనేది సిటిజన్షిప్ దాంట్లో ఉంటుంది. ఇది పార్ట్ 2 కింద వస్తుంది. ఆర్టికల్ 5 to 11. ఆర్టికల్ 5 వచ్చేసి డొమిసిల్ ఇన్ ఇండియా ఎట్ ద కమెన్స్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే డొమిసిల్ ఇన్ ఇండియా అంటే రెసిడెంట్ అన్నమాట. ఎట్ ది కమెన్స్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే మన కాన్స్టిట్యూషన్ మన కాన్స్టిట్యూషన్ ఫోర్స్లో వచ్చే వరకు ఎవరు రెసిడెన్స్ డొమిసిల్ ఎవరు ఉన్నారు అంటే దానికి ఒక 3 క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఎనీవన్ బార్న్ ఇన్ ఇండియా, లేకపోతే పేరెంట్స్ బార్న్ ఇన్ ఇండియా, 5 year రెసిడెన్స్. ఎప్పటికి January 26, 1950 నుంచి కదా మనకి కాన్స్టిట్యూషన్ అనేది కమెన్స్ అయింది. అప్పటికంటే ఒక 5 years ముందు నుంచి మనకు రెసిడెంట్ అయి ఉండాలి. ఏంటి ఆర్టికల్ 5 ప్రకారము రెసిడెంట్ అనేవాళ్ళు ఎవరు అని అంటే బార్న్ ఇన్ ఇండియా, మళ్ళీ లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఆర్ బార్న్ ఇన్ ఇండియా, లేదు అని అంటే 5 years రెసిడెన్స్ అన్నమాట. ఈ 3 క్వాలిఫికేషన్స్ ఉండాలి. బార్న్ ఇన్ ఇండియా, వాళ్ళ పేరెంట్స్ కూడా బార్న్ ఇన్ ఇండియా,
అండ్ 5 ఇయర్స్ రెసిడెన్స్, అంటే 1945 నుంచి Jan 26, 1950 వరకు వాళ్ళు ఇండియాలోనే ఉండాలి. ఇది ఆర్టికల్ 5 ప్రకారం. ఆర్టికల్ 6 ప్రకారం ఏంటి అంటే పర్సన్స్ కేమ్ ఫ్రమ్ పాకిస్తాన్ టు ఇండియా. ఇప్పుడు మన ఇండియా రెండుగా డివైడ్ అయిపోయింది కదా, పాకిస్తాన్ ఇండియాగా. ఆ టైంలో మన కాన్స్టిట్యూషన్ ఫోర్స్లో వచ్చేటప్పటికి ఎవరైతే పాకిస్తాన్ వాళ్ళు ఇండియాకి వచ్చేసి ఉంటారో వాళ్ళు కూడా సిటిజన్స్ అన్నమాట. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి, మనకి ఇంత డెప్త్ అడగరు. ఆర్టికల్ 6 ప్రకారం పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చారు. నెక్స్ట్ వాళ్ళు సిటిజన్స్. నెక్స్ట్ ఏమైంది అని అంటే ఆర్టికల్ 7 ప్రకారము ఇండియా టు పాకిస్తాన్ పర్సన్స్ వెంట్. ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళిపోయిండ్రు, దే ఆర్ నాట్ ఇండియన్స్ అన్నమాట. కాకపోతే మళ్ళీ ఇండియాకు వచ్చేసిండ్రు, ఒక అప్లికేషన్ ద్వారా వాళ్ళకి సిటిజన్షిప్ అనేది ఇవ్వచ్చు. ఇది ఆర్టికల్ 7. ఆర్టికల్ 6 ప్రకారం ఏంటి అంటే పాకిస్తాన్ నుంచి మేము ఇండియాలోనే ఉంటామని చెప్పి మన కాన్స్టిట్యూషన్ ఎన్ఫోర్స్ అయ్యే కంటే ముందు వాళ్ళు వచ్చి మేము ఇండియాలోనే ఉంటాం, మాకు ఇండియన్ సిటిజన్షిప్ ఇవ్వండి అని అంటే వాళ్ళు ఆర్టికల్ 6 ప్రకారం పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చిన వాళ్ళు సిటిజన్స్ అవుతారు. నెక్స్ట్ ఆర్టికల్ 7 ప్రకారము మన ఇండియాలోనే ఉన్నారు, కాకపోతే వాళ్ళు బయట దేశాలకు వెళ్ళిపోయినారు, అంటే పాకిస్తాన్కి వెళ్ళిపోయినారు. బయట దేశాలు కూడా కాదు, ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళిపోయినారు. పాకిస్తాన్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చేసిండ్రు. ఇండియాకి వచ్చేసి ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు, మేము పాకిస్తాన్లో ఉండలేము, మాకు ఇండియన్ సిటిజన్షిప్ కావాలని చెప్పి. అప్పుడు కొన్ని రూల్స్ అవన్నీ చూసి ఫాలో అయ్యి వీళ్ళకి మళ్ళీ ఇండియన్ సిటిజన్షిప్ ఇవ్వడం జరిగిందనమాట. ఆర్టికల్ 5 వచ్చేసి రెసిడెంట్స్ ఎవరు 3 క్వాలిఫికేషన్స్ ద్వారా రెసిడెంట్. ఇంకా ఆర్టికల్ 6 ప్రకారం వచ్చేసి ఎవరైతే పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చిండ్రో వాళ్ళు. నెక్స్ట్ ఆర్టికల్ 7 ప్రకారం వచ్చేసి ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళిపోయినరు, మళ్ళీ పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చేసిండ్రు. ఇది ఆర్టికల్ 7. ఆర్టికల్ 8 ప్రకారం ఏంటి అంటే ఇండియన్ రెసిడెంట్స్ లివింగ్ అబ్రాడ్. అంటే మన ఇండియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయట దేశంలో ఉంటారు కదా, ఇండియన్ ఆరిజిన్ రిసైడింగ్ అవుట్ సైడ్ ఇండియా. ఏంటి అంటే వీళ్ళ పేరెంట్స్ కానీ వీళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఇండియాలోనే పుట్టుంటారు, ఇండియాలోనే ఉండుంటారు, ఇండియన్ సిటిజన్షిప్ ఉంది. కాకపోతే ఇప్పుడు కొందరు ఏంటి అంటే ఎక్కువ నార్మల్గా చూసుకుంటే ఫారెన్కి వెళ్ళుంటారు కదా, అక్కడ వాళ్ళు బర్త్ జరుగుతుంది అన్నమాట. బేబీకి బర్త్ జరిగినప్పుడు వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తారు. మనకి అక్కడ ఆఫీసెస్ ఉంటాయి కదా, ఆఫీస్లో రిజిస్టర్ అయితే వాళ్ళకి కూడా మన ఇండియన్ సిటిజన్షిప్ వస్తుంది. వాళ్ళు ఫారెన్లోనే పుట్టింది, కాకపోతే మన సిటిజన్గా ఇండియన్ సిటిజన్గా వాళ్ళు అక్కడ ఆఫ్టర్ బర్త్ రిజిస్టర్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ వస్తుంది అన్నమాట. మనకి ఆర్టికల్ 5 నుంచి 8 వరకు అక్వజిషన్ అన్నమాట, సిటిజన్షిప్ ఎట్లా వస్తుంది అని చెప్పి. ఆర్టికల్ 5 వచ్చేసి రెసిడెంట్, మన కాన్స్టిట్యూషన్ ఎన్ఫోర్స్ అయ్యే కంటే ముందు మనం రెసిడెంట్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ ఆర్టికల్ 6 ప్రకారం వచ్చేసి పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చేసిండ్రు, వాళ్ళు సిటిజన్స్. నెక్స్ట్ ఆర్టికల్ 7 ప్రకారం ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళిపోయిండ్రు, కాకపోతే మళ్ళీ పాకిస్తాన్ నుంచి ఇండియాకి బ్యాక్ వచ్చేసిండ్రు. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 8 ప్రకారము మన ఇండియన్ సిటిజన్సే, కాకపోతే వాళ్ళు ఫారెన్లో ఉంటున్నారు, వాళ్ళకి రిలేటెడ్ అన్నీ ఆర్టికల్ 8లో వస్తాయి. ఇవన్నీ 4 అక్వజిషన్ ఆర్టికల్స్. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 9 ప్రకారం ఏంటి అంటే వాలంటరీలీ యాక్సెప్టింగ్ అదర్ కంట్రీ సిటిజన్షిప్. ఇప్పుడు నేను ఇప్పుడు నార్మల్గా ఇండియన్ సిటిజన్షిప్ నేను ఏం కాదని లేదు, కాకపోతే నేను వెళ్ళి ఫారెన్లో అమెరికా సిటిజన్షిప్ నేను తీసుకున్నానంటే ఇప్పుడు నేను ఆటోమేటిక్గా ఇండియన్ సిటిజన్షిప్ అనేది నాకు పోతుంది అన్నమాట. ఎందుకంటే నేను అక్కడ సిటిజన్షిప్ తీసుకున్నా కాబట్టి నాకు ఇక్కడ ఇక సిటిజన్షిప్ అనేది ఇండియన్ సిటిజన్షిప్ పోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 10 బై అబోవ్ ఆర్టికల్ హూ టర్మ్డ్ హ్యాజ్ అ సిటిజన్ కంటిన్యూడ్ హ్యాజ్ ఇండియన్ సిటిజన్స్ ఎంజాయ్ ఆల్ రైట్స్ సబ్జెక్ట్ టు ప్రొవిజన్స్ యాక్ట్స్ పర్ష్యూడ్ బై పార్లమెంట్. ఆర్టికల్ 11 ప్రకారం ఎంటైర్ అథారిటీ టు పార్లమెంట్ అండ్ ఫ్రేమ్ లా సిటిజన్షిప్ యాక్ట్ 1955. ఆర్టికల్ 9 ప్రకారం ఏంటంటే వాలంటరీలీ యాక్సెప్టింగ్, బయట దేశాల సిటిజన్షిప్ యాక్సెప్ట్ చేస్తే మన ఇండియన్ సిటిజన్షిప్ ఆటోమేటిక్గా పోతుంది. బై అబోవ్ ఆర్టికల్స్ హూ టర్మ్డ్ హ్యాస్ సిటిజన్స్, ఈ పైన 5 నుంచి 8 వరకు ఉంది కదా, ఎవరైతే సిటిజన్స్ అని సిటిజన్షిప్ తీసుకుంటారో వాళ్ళకి వస్తుందో వాళ్ళు కంటిన్యూ హ్యాస్ ఇండియన్ సిటిజన్ ఎంజాయ్ ఆల్ రైట్స్ సబ్జెక్ట్ టు
ప్రొవిజన్స్ ఆర్ యాక్ట్ పాస్డ్ బై ద పార్లమెంట్. వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళైనా ఇప్పుడు ఇండియాకి వచ్చి ఇండియన్ సిటిజన్షిప్ తీసుకున్నారు కాబట్టి మన ఇండియన్ సిటిజన్స్కి ఏమేమి రైట్స్ ఉంటాయో ఆ రైట్స్ అన్నీ కూడా వాళ్ళకి వచ్చేస్తాయి అన్నమాట. ఆర్టికల్ 10 ప్రకారం అది. ఆర్టికల్ 11 ప్రకారం ఎంటైర్ అథారిటీ టు పార్లమెంట్ టు ఫ్రేమ్ ఎ లా. మన పార్లమెంట్కి కంప్లీట్ పవర్ ఇచ్చిండ్రు అన్నమాట సిటిజన్షిప్ గురించి ఏమన్నా లా ఫ్రేమ్ చేయడానికి అకార్డింగ్ టు సిటిజన్షిప్ యాక్ట్ 1955. ఒకసారి చెప్తా, ఒకసారి చూడండి. ఆర్టికల్ 5 వచ్చేసి రెసిడెంట్ అన్నమాట. మన కాన్స్టిట్యూషన్స్ కమెంట్స్ అయ్యే టైంకి అంతా రెసిడెంట్ ఎవరున్నారో వాళ్ళ గురించి ఇది. నెక్స్ట్ ఆర్టికల్ 6 వచ్చేసి మన కాన్స్టిట్యూషన్ ఎన్ఫోర్స్ అయ్యే టైంకి అంతా పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చిండ్రు ఆ డివిజన్ టైంలో. మేము ఇక్కడే ఉంటాం ఇండియాలో, మాకు ఇండియన్ సిటిజన్షిప్ ఇవ్వండి అని చెప్పి పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళ గురించి ఆర్టికల్ 6 అన్నమాట. ఆర్టికల్ 7 వచ్చేసి ఇండియా నుంచి పాకిస్తాన్కి షిఫ్ట్ అయిపోయినరు, మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి మనకి ఇండియాకి షిఫ్ట్ అయిపోయినారు అన్నమాట. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇండియాకే వచ్చి మాకు ఇండియన్ సిటిజన్షిప్ ఇవ్వండి అని చెప్పి అప్లికేషన్ ద్వారా మేము ఇట్లా డివిజన్ టైంలో వెళ్ళిపోయినాం కానీ మేము ఇక్కడనే ఉండాలనుకుంటున్నాం అని చెప్పి మళ్ళీ అప్లై చేసుకుంటే కొన్ని ప్రాసెస్ ద్వారా వాళ్ళు మళ్ళీ సిటిజన్షిప్ అక్వైర్ చేసుకుంటారు అన్నమాట. అది వచ్చేసి ఆర్టికల్ 7. ఆర్టికల్ 8 ప్రకారం ఏంటంటే ఇండియన్ రెసిడెన్సెస్ మన ఇండియన్ సిటిజన్సే కాకపోతే అబ్రాడ్లో ఉంటున్నారు, లివింగ్ ఇన్ అబ్రాడ్, వాళ్ళు ఆర్టికల్ 8లో వస్తారన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ 9 ప్రకారం వాలంటరీలీ యాక్సెప్టింగ్ అదర్ కంట్రీ సిటిజన్షిప్, అప్పుడు మన కంట్రీ సిటిజన్షిప్ పోతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 10 ప్రకారం ఎవరైతే పైన సంబంధించిన సిటిజన్స్ ఉన్నారో అంటే ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళైనా మన దగ్గర నుంచి ఫారెన్లో ఉన్న వాళ్ళైనా మన సిటిజన్స్కి ఏం పవర్ ఉంటుందో వీళ్ళకి కూడా అదే పవర్ ఉంటుంది అన్నమాట. అంటే ప్రొవిజన్స్ కానీ ఏవైనా కూడా వాళ్ళకి మనకి సేమ్. నెక్స్ట్ ఆర్టికల్ 11 ఉంది కదా, ఆర్టికల్ 11 ప్రకారం పార్లమెంట్కి కంప్లీట్ పవర్ అన్నమాట లాస్ ఫ్రేమ్ చేయడానికి సిటిజన్షిప్ కోసం. ఇది దేంతో పవర్ వచ్చిందని ఉంటే సిటిజన్షిప్ యాక్ట్ 1955 ప్రకారం. ఇది చాలా ఇంపార్టెంట్. సిటిజన్షిప్ యాక్ట్ 1955 ప్రకారము మనము సిటిజన్షిప్ అనేది ఎక్వైర్ చేసుకోవడానికి ఒక 5 టర్మ్స్ ఉంటాయి అన్నమాట. ఏంటి అంటే బర్త్, బై డిసెంట్, బై రిజిస్ట్రేషన్, బై న్యాచురలైజేషన్, బై టెరిటరీ ఇన్కార్పొరేషన్ అన్నమాట. ఇదేంటి అంటే BDRNT నేను పెట్టుకున్న ఇది అక్వైజిషన్కి. అంటే మనం ఇండియాలో పుడితే మనం ఇండియన్ రెసిడెంట్స్ అవుతాం. డిసెంట్ అంటే మా డాడీ తర్వాత నేను, నా తర్వాత నా పిల్లలు, అట్లా డిసెంట్ అన్నమాట, వాళ్ళు కూడా సిటిజన్స్. నెక్స్ట్ రిజిస్ట్రేషన్, ఫారెన్ నుంచి వచ్చినా కూడా మనకి రిజిస్ట్రేషన్ ఇక్కడ పైన రిజిస్ట్రేషన్ ద్వారా ఇండియన్ సిటిజన్స్ అయినారు కదా, అట్లనే రిజిస్ట్రేషన్ ద్వారా సిటిజన్స్ అవ్వచ్చు. న్యాచురలైజేషన్ అంటే ఇన్యాచురల్, చాలామంది ఇక్కడే పుట్టుంటారు, ఇక్కడే పెరుగుంటారు. మళ్ళీ ఏంటంటే మనకి ఫారెన్ నుంచి వెళ్ళి ఇక్కడ ఉంది, ఒక్క నిమిషం. బర్త్ అంటే బార్న్ ఆఫ్టర్ డేట్ ఆటోమేటికల్లీ సిటిజన్స్ అన్నమాట. 26th January 1950 తర్వాత ఎవరైతే ఇండియాలో పుట్టుంటారో వాళ్ళందరూ బై బర్త్ అన్నమాట సిటిజన్స్ అయిపోతారు. ఏంటి డేట్ 26th January 1950. నెక్స్ట్ ఏంటి డిసెంట్, బార్న్ అదర్ కంట్రీ బట్ దట్ టైమ్ ఈజ్ పేరెంట్స్, ఎవరో ఒకరు పేరెంట్స్ ఇండియన్ సిటిజన్స్ అన్నమాట. అంటే మనం బయట దేశంలో పుట్టి ఉంటాం కాకపోతే ఆ టైంకి మన పేరెంట్స్ అనేవాళ్ళు ఇండియన్ సిటిజన్స్ అయితే మనం కూడా ఆటోమేటికల్, మమ్మీ అయినా డాడీ అయినా ఎవరైనా ఇండియన్ సిటిజన్ అయ్యి ఉంటే మనం కూడా ఆటోమేటికల్లీ ఇండియన్ సిటిజన్ అయిపోతాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్, బర్న్ సమ్వేర్ బట్ రిజిస్టర్డ్, ఎక్కడో ఒక దగ్గర పుట్టుంటాం కాకపోతే రిజిస్ట్రేషన్, మేము ఇండియన్ సిటిజన్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల బై రిజిస్ట్రేషన్ ఆల్సో వీ విల్ గెట్ ఇండియన్ సిటిజన్షిప్. నెక్స్ట్ న్యాచురలైజేషన్, ఇప్పుడు ఫారినర్స్ ఉంటారు, ఫారినర్స్ ఏదో ఒక వర్క్ పైన ఇండియాకి వచ్చి కంప్లీట్ ఇక్కడనే హ్యాబిట్యుయేట్ అయిపోయి ఇక్కడే ఉండిపోతారు అన్నమాట. సో వాళ్ళకి కూడా సమ్ అప్లికేషన్స్ దాని ద్వారా అంటే వీళ్ళు మన ఇండియా గ్రోత్కి సపోర్ట్ చేస్తారన్నమాట. వీళ్ళు కూడా న్యాచురలైజేషన్ ద్వారా సిటిజన్స్ అక్వైర్ చేసుకుంటారు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అక్వైర్డ్ టెరిటరీ బై ఇండియా. ఇప్పుడు మన ఇండియాలోకి మనము ఆర్టికల్ 2 ప్రకారం ఏదన్నా ఒక బయట దేశంని మన ఇండియాలో కలిపేసుకుంటే దాంట్లో సిటిజన్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా సిటిజన్స్ అయిపోతారు, ఇండియన్ సిటిజన్స్. అదేంటి అంటే బై టెరిటరీ, బై బర్త్, బై డిసెంట్, బై రిజిస్ట్రేషన్, బై న్యాచురలైజేషన్, బై టెరిటరీ ఇన్కార్పొరేషన్, ఇవన్నీ అక్వజిషన్ అన్నమాట. అట్లనే టర్మినేషన్, ఇప్పుడు ఏంటి అని అంటే ఇండియన్ సిటిజన్షిప్ పోగొట్టుకునేదానికి కూడా 3 టర్మ్స్ ఉన్నాయన్నమాట. ఏంటి అంటే RTD, R అంటే రినౌన్సియేషన్,
రినౌన్సియేషన్ అని అంటే నాకు ఇండియన్ సిటిజన్షిప్ వద్దు, నేను వేరే సిటిజన్షిప్ తీసుకుంటా అని చెప్పి వేరే సిటిజన్షిప్ తీసుకోవడం అనమాట. నెక్స్ట్ టర్మినేషన్ అంటే టేకింగ్ అదర్ సిటిజన్షిప్ వాలంటరీలీ. కావాల్సుకొని మన సిటిజన్షిప్ ఉన్నాక కూడా వాళ్ళు వేరే సిటిజన్షిప్ తీసుకుంటే ఆటోమేటిక్గా సిటిజన్షిప్ అనేది ఇండియన్ సిటిజన్షిప్ అనేది పోతుంది. అదేంటంటే టర్మినేషన్ అన్నమాట. నెక్స్ట్ డిప్రైవేషన్ ఏంటి అని అంటే వీళ్ళు ఇండియాకి ఆపోజిట్గా ఎగెనెస్ట్గా ఏమైనా యాక్ట్స్ చేసుంటే వాళ్ళు ఇండియన్ సిటిజన్షిప్ అనేది కోల్పోతారు. ఇప్పుడు చాలా స్కామ్స్ చూస్తాం, ఇక్కడ స్కామ్స్ చేస్తారు, రెస్పాండ్ అవ్వకుండా ఫారెన్ వెళ్ళిపోతారు. వాళ్ళకి సిటిజన్షిప్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఇండియాకి ఎగెనెస్ట్గా చేసి వేరే దేశాలకు వెళ్ళిపోయి ఉంటారు కదా, అందుకనే వాళ్ళ సిటిజన్షిప్ అనేది రద్దు అయిపోతుంది అన్నమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సిటిజన్షిప్. ఒక 3 టర్మ్స్ ఉన్నాయి చూసుకోండి. ఎన్ఆర్ఐ అంటే ఎవరు అని అంటే ఇండియన్ సిటిజనే, కాకపోతే రిసైడింగ్ ఇన్ ఫారెన్ అన్నమాట. వాళ్ళు ఇండియన్సే కాకపోతే ఫారెన్లో ఉంటారు. నెక్స్ట్ పిఐఓ అంటే పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. వీళ్ళు సిటిజన్స్ కాదు, కానీ వీళ్ళకి ఏంటి అంటే 15 years ఫ్రీ వీసా ఇస్తారు. అంటే వీళ్ళు మన ఇండియాకి సంబంధించిన వాళ్ళు, కాకపోతే ఇప్పుడు ఇండియన్స్ కాదు వీళ్ళు. సో వీళ్ళని పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా. వీళ్ళు కూడా సిటిజన్స్ కారు, వీళ్ళకి లైఫ్ టైం ఫ్రీ వీసా ఉంటుంది అన్నమాట. ఇవి 3 గుర్తుంచుకోండి. ఇదంతా సిటిజన్షిప్. బర్త్, డిసెంట్, రిజిస్ట్రేషన్, న్యాచురలైజేషన్, టెరిటరీ ఇన్కార్పొరేషన్. నెక్స్ట్ వచ్చేసి రినౌన్సియేషన్, టర్మినేషన్, డిప్రైవేషన్. 5 అంటేనేమో రెసిడెన్స్, ఆర్టికల్ 5 అంటే రెసిడెన్స్, ఆర్టికల్ 6 అంటే పార్ట్ టు ఇండియా. ఆర్టికల్ 1 వచ్చేసి ఇండియా, దట్ ఈజ్ యూనియన్. అంటే ఇండియా అనేది భారత్ అనేది ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్కి యూనియన్. ఆర్టికల్ 2 వచ్చేసి క్రియేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్. ఏంటి అంటే బయట దేశం నుంచి ఏదైనా ఒక స్టేట్ కానీ ప్లేస్ని కానీ ఇండియాలోకి ఇన్కార్పొరేట్ చేసుకుంటే ఒక న్యూ స్టేట్ క్రియేట్ అవుతుంది కదా, దాన్ని ఆర్టికల్ 2 ప్రకారం. ఆర్టికల్ 3 ప్రకారం మన ఇండియాలో ఉన్న టెరిటరీనే ఒక స్టేట్ నుంచి 2 స్టేట్స్ కొత్త స్టేట్ని డివైడ్ చేయాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ అనే కొత్త స్టేట్ని బయటికి తీసుకొచ్చినారు కదా, అది అన్నమాట. ఇంకా ఆల్టరేషన్ ఆఫ్ బౌండరీస్, నేమ్స్, ఏరియాస్ ఇవన్నీ ఆర్టికల్ 3 కింద వస్తాయి. ఆర్టికల్ 4లో ఏంటి అంటే ఆర్టికల్ 2లో ఆర్టికల్ 3లో చేంజెస్ చేసి ఉంటాం కదా. మనకి షెడ్యూల్ 1 అంటే ఏంటి, టెరిటరీ నేమ్స్ ఇవన్నీ వస్తాయి కదా. సో ఆ షెడ్యూల్ 1లో చేంజెస్ అవుతాయి. మళ్ళీ షెడ్యూల్ 4లో రాజ్యసభ సీట్స్ కేటాయించేటప్పుడు కూడా చేంజెస్ జరుగుతాయి అన్నమాట, మన ఏరియా కాన్స్టిట్యుయెన్సీస్ బట్టి. సో ఆర్టికల్ 4లో ఏంటి అని అంటే ఆర్టికల్ 2, ఆర్టికల్ 3లో జరిగిన చేంజెస్, కాన్సిక్వెన్సెస్ అన్నీ మనకు ఆర్టికల్ 4లో ప్లేస్ చేయడం అయింది. ఆర్టికల్ 5 ఏంటి, రెసిడెన్స్, ఒక 3 క్వాలిఫికేషన్స్ ద్వారా. ఆర్టికల్ 6 ఏంటి అంటే పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చేసినారు అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ 7లో వచ్చేసి ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళిపోయి మళ్ళీ పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చేసి అప్లికేషన్ పెట్టుకుంటారు, మాకు రిజిస్ట్రేషన్ కావాలని చెప్పి. ఆర్టికల్ 8 వచ్చేసి ఇండియన్ రెసిడెంట్స్, కాకపోతే వాళ్ళు అబ్రాడ్లో ఉంటున్నారు, అది ఆర్టికల్ 8. ఆర్టికల్ 9 వచ్చేసి కావాల్సుకొని ఇండియన్ సిటిజన్షిప్ని పోగొట్టుకోవడం. అంటే కావాల్సుకొని వేరే సిటిజన్షిప్ తీసుకుంటే మన ఇండియన్ సిటిజన్షిప్ అనేది పోతుంది అన్నమాట ఆటోమేటిక్గా. అది ఆర్టికల్ 10లో వచ్చేసి మనకి పైన వచ్చిన సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో బై రిజిస్ట్రేషన్ కానీ బై బర్త్ కానీ వీళ్ళందరికీ నార్మల్గా మన ఇండియన్ సిటిజన్స్కి ఏమేమి రైట్స్ ఉంటాయో అవన్నీ రైట్స్, స్పెషల్ అవన్నీ ఏమంటారు ప్రొవిజన్స్ కూడా వీళ్ళందరికీ వర్తిస్తాయి అన్నమాట. ఆర్టికల్ 11లో వచ్చేసి పార్లమెంట్కి పవర్ ఉందన్నమాట. త్రూ సిటిజన్షిప్ యాక్ట్ 1955 పార్లమెంట్కి పవర్ ఉందన్నమాట. ఈ లాస్ అన్నింటివి ఏవైతే సిటిజన్షిప్కి సంబంధించిన లాస్ అన్ని ఫ్రేమ్ చేయడానికి పవర్ అనేది పార్లమెంట్కి ఉంది బై సిటిజన్షిప్ యాక్ట్ 1955. ఈ ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ 1955 ప్రకారం 5 విధాలుగా మనము సిటిజన్షిప్ పొందొచ్చు. ఏంటి, బై బర్త్, బై డిసెంట్, బై రిజిస్ట్రేషన్, బై న్యాచురలైజేషన్, బై టెరిటరీ ఇన్కార్పొరేషన్. అట్లనే 3 విధాలుగా మనం సిటిజన్షిప్ కోల్పోవచ్చు. ఎట్లా అంటే రినౌన్సియేషన్ అంటే నాకు వద్దు ఈ ఇండియన్ సిటిజన్షిప్ అనుకొని వదిలేసుకొని వెళ్ళిపోవడం. నెక్స్ట్ టర్మినేషన్ అంటే కావాల్సుకొని వేరే సిటిజన్షిప్ తీసుకుంటే మన ఇండియన్ సిటిజన్షిప్ ఆటోమేటిక్గా పోతుంది, అది. నెక్స్ట్ ఏంటంటే డిప్రివేషన్ అంటే మన ఇండియాలోనే ఉంటూ మనకి ద్రోహం చేసి వేరే వాళ్ళ దగ్గర వెళ్ళిపోవడం. సో వాళ్ళది కూడా ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆర్టికల్ 1 to 11. థ్యాంక్ యూ.